హలో అండి, నా పేరు డాక్టర్ శివరామకృష్ణ, న్యూరాలజిస్ట్ని. గుంటూరులోని సాయిరత్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో నేను కన్సల్టెంట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. దాదాపు న్యూరాలజీ విభాగంలో నాకు 27-28 ఇయర్స్ పాటు ఎక్స్పీరియన్స్ ఉంది. కొన్ని వేల మంది పేషెంట్స్ని ట్రీట్మెంట్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్, చాలా సీరియస్ కేసుల్ని రికవర్ చేసిన అనుభవం నాకుందన్నమాట. పర్టికులర్గా ఇవాళ కార్యక్రమం ఏంటంటే మెడ నొప్పి మీద అవగాహన కార్యక్రమం. మెడ నొప్పి అనేది ఇంతకుముందు చాలా తక్కువ మందికి కనిపించే సొసైటీలో పాతకాలంలో, కానీ రాను రాను మెడ నొప్పి అనేది చాలా పెద్ద ప్రాబ్లం అవబోతుందన్నమాట. దీనికి ఏంటి కారణం అయి ఉండొచ్చు? మెయిన్ ఏంటంటే మనం జీవించే విధానంలో చాలా మార్పులు వస్తున్నాయన్నమాట. ఆ మార్పులన్నీ కూడా మెడ మీద ఒత్తిడి కలిగిస్తుంటుందన్నమాట. ఉదాహరణకు మెడకి సంబంధించి పాతకాలంలో మెడకు సంబంధించిన నొప్పులు ఎవరికి వచ్చాయంటే తల మీద బరువులు మోసేవాళ్ళకి, భుజాల మీద బరువులు మోసేవాళ్ళకి, లేదా చేత్తో ఏమన్నా బరువులు పెట్టి లేదా కింద పడినప్పుడు కానీ అప్పుడు మాత్రమే మెడ నొప్పి వచ్చేది. కానీ ఇవాళ మన సొసైటీలో చిన్నపిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు మొదటి నుంచి, తర్వాత సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అవనివ్వండి, ఐటీ ఎంప్లాయీస్ అవనివ్వండి, బ్యాంక్ ఎంప్లాయీస్ అవనివ్వండి, లేదా అకౌంటెంట్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, వీళ్ళు వాళ్ళు అని కాదు, అందరూ కూడా ఈ మెడ నొప్పితో ఎఫెక్ట్ అవుతున్నారు. దీనికి ఏంటంటే చాలామంది ఎందుకో వచ్చిందనేది చాలామందికి అంత అవగాహన లేదన్నమాట. ఈ మెడ నొప్పికి కారణం ఎవరో కాదు, మనమే. అంటే మనం జీవించే విధానం వల్లనే ఈ మెడ నొప్పి అనేది చాలా సందర్భాలలో వస్తుందన్నమాట. మనం మెడకు సంబంధించి చాలా జాగ్రత్తలు చాలామంది తీసుకోరు. ఉదాహరణకి మెడ నొప్పి రావటానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఈ కారణాలు తెలుసుకోవడే ముందు అసలు మెడ ఏంటి, మెడలో ఏమేమి పార్ట్స్ ఉన్నాయనేది తెలుసుకుందాం. ముందు మెడలో 7 వెన్నుపూసలు ఉంటాయన్నమాట. ఈ వెన్నుపూసకు సంబంధించి ఈ మెడకు సంబంధించిన వెన్నుపూసలు అన్నమాట. ఈ మెడకు సంబంధించిన వెన్నుపూసల్లో ఇంపార్టెంట్ పార్ట్స్ ఏంటంటే ఎముకకు సంబంధించి రకరకాల పార్ట్స్ ఉంటాయి. ఎముకల మధ్యలో డిస్క్ అని ఉంటుంది. తర్వాత దీని లోపల వెన్నుపూస ఉంటుంది. వెన్నుపూస నుంచి పసుపచ్చగా కనిపించేవి రూట్స్ అంటన్నమాట. ఇవి ఇంపార్టెంట్. వీటితో పాటు వెన్నుపూస చుట్టూ కండరాలు ఉంటాయి. కండరాలతో పాటు రక్తనాళాలు ఉంటాయి. దానిపైన రకరకాల ఫ్యాట్ టిష్యూ, రకరకాల టిష్యూస్ ఉంటాయన్నమాట. మెడకు సంబంధించి ఎముకల్లో ప్రాబ్లం వచ్చినా, డిస్క్లో ప్రాబ్లం వచ్చినా, రూట్స్లో ప్రాబ్లం వచ్చినా, లేదా రక్తనాళాల్లో ప్రాబ్లం వచ్చినా కూడా మెడ నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో మెడకి సంబంధించి కారణాలు అనేవి ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. మనం చేసే పనుల్లో ఏవైనా ఈ మెడకు సంబంధించిన స్ట్రక్చర్స్ని స్ట్రెయిన్ చేయటం కానీ, దెబ్బతింటం కానీ ఏమైనా జరిగితే ఈ మెడ నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మెడకు సంబంధించిన కారణాలు ఏంటంటే మెయిన్ మనకు సంబంధించిన ప్రొఫెషన్. ఎక్కువసేపు కంటిన్యూస్గా ఒకే పని తలకి వంచి చేయటం కానీ, తల అబ్నార్మల్ పొజిషన్లో పెట్టి చేయటం వల్ల కానీ మెడ నొప్పి వస్తుందన్నమాట. దీన్నే మెకానికల్ ట్రామా అంటాం. కంటిన్యూస్గా మెడకు సంబంధించిన నరాలని స్ట్రెస్ చేయటం వలన ఈ వెన్నుపూస మీద ఒత్తిడి పెరిగి, వెన్నుపూసలో ఉన్న డిస్క్ మీద ఒత్తిడి పడి మెడకు సంబంధించిన నొప్పులు అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మెకానికల్ ట్రామా అంటన్నమాట. మెకానికల్ ట్రామా అనేది చాలా 100కి సంబంధించి 170 కేసుల్లో ఓన్లీ మన మెకానికల్ ట్రామానే మెడకు సంబంధించిన కారణం అన్నమాట. పర్టికులర్గా ఇవాళ మన సొసైటీలో చూస్తే రకరకాల ప్రొఫెషన్స్, మెయిన్గా ఐటీ ఎంప్లాయీస్ చూసారనుకోండి, బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ, లేదా రకరకాల ఈ కంప్యూటర్తో లింక్ అయిన ప్రొఫెషన్ ప్రతి వాళ్ళు కూడా గంటల తరబడి కంప్యూటర్స్ ముందు చూస్తున్నారు. వాటితో పాటు ఈ రోజున సెల్ ఫోన్స్ వచ్చినాయి. సెల్ ఫోన్స్లో వాట్సాప్ మెసేజ్లని, లేకపోతే ఫేస్బుక్ అని, ట్విట్టర్ అని, రకరకాల, లేకపోతే యూట్యూబ్ అని గంటల తరబడి చూస్తూ మెడని అదే పొజిషన్లో ఉంచడం మీద తెలియకుండా మెడకు సంబంధించిన కండరాల్లో ఐసోమెట్రిక్ కంట్రాక్షన్స్ అలానే స్టాటిక్గా అయిపోయి ఈ వెన్నుపూస మీద ఒత్తిడి పడి దానికి సంబంధించిన మెడకు సంబంధించిన నొప్పులు వస్తున్నాయన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్, మీరు అందరూ అబ్జర్వ్ చేయాల్సింది. అలాగే స్కూల్కి పోయిన పిల్లల్ని చూస్తే మెడ మీద, భుజాల మీద పెద్ద బరువైన వెయిట్స్ పెడుతున్నారు. దానివల్ల కూడా ఈ మెడకు సంబంధించిన నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇదే కాకుండా
కొంతమంది పడుకునేటప్పుడు మెడ కింద 4 దిళ్ళు, 2 దిళ్ళు, 3 దిళ్ళు పెట్టుకుంటారు. సో బాడీకి మెడకి సంబంధించిన యాంగిల్ ఎక్కువ పెరిగిపోయి మెడకు సంబంధించిన నరాల మీద స్ట్రెస్ వచ్చి మెడ నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇదే కాకుండా మెడకి ఏమైనా యాక్సిడెంట్స్ అయినప్పుడు, మెడలో ఏమైనా ఎముకలు ఇరిగినా కానీ, డిస్క్ ప్రొలాప్స్ వచ్చినా కానీ మెడకు సంబంధించిన నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇదే కాకుండా ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఏమన్నా వచ్చి ఏమన్నా టీబీకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కానీ, లేదంటే ఏమన్నా పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ కానీ, అలాగే కాకుండా మెడకు సంబంధించిన ఏమన్నా గడ్డలు ట్యూమర్స్ కానీ అలాంటివి ఏమన్నా వచ్చినా కూడా మెడకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ వచ్చి మెడ నొప్పి కింద బయటపడే వస్తుందన్నమాట. సో మెడ నొప్పి అనగానే వెంటనే తీసిపోయకూడదు. మెడ నొప్పి రాగానే కొంచెం చూసి తగ్గకపోతే వెంటనే మీరు డాక్టర్ని సంప్రదిస్తే దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేస్తామన్నమాట. మనలో చాలామందికి రకరకాల డౌట్స్ ఉంటాయన్నమాట. మెడకు సంబంధించి నొప్పి వచ్చినప్పుడు ఏం టెస్టులు ఉంటాయి అని చాలామందికి అవగాహన లోపం ఉంటుందన్నమాట. ఒకటి, మెడకి సంబంధించి ఏమన్నా నొప్పి అనేది ఒక డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు మేము కొన్ని రకాల క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. కేవలం మెడ నొప్పితో పాటు కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ అంటూ ఉంటామాట. అంటే జ్వరం కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా, మెడతో పాటు రూట్ పెయిన్స్ అంటాం. ఈ ఎల్లో పార్ట్ ఉంది చూసారా, అది ఎఫెక్ట్ అవుతే మెడ దగ్గర నుంచి నొప్పి చెయ్యిలోకి వెళ్ళిపోయి రూట్ పెయిన్ వస్తుంటుంది అన్నమాట. అలాంటిది ఏమన్నా నొప్పి ఏమన్నా ఉండి చెయ్యి మొత్తం లాగుతుందా లేదా అనేది ఇంపార్టెంట్ సిమ్టమ్ అన్నమాట. దాంతోపాటు చెయ్యికి సంబంధించిన నరాలు ఏమన్నా చచ్చబడినా, చెయ్యికి సంబంధించిన స్పర్శలు ఏమన్నా నరాల్లో తేడా వచ్చినా కూడా అవన్నీ కాంప్లికేటెడ్ కేసెస్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకని ఎప్పుడైనా సరే మెడ నొప్పి వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే మన శరీరంలో మెడ అనేది చాలా సెన్సిటివ్ పార్ట్. మెడ దగ్గర నుంచే కాళ్ళకి, చేతులకి, వెన్నుపూసకి నరాలన్నీ కిందకి దిగుతాయి పార్ట్. వెన్నుపూసలో మెడ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్. దాన్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. దాన్ని నెగ్లెక్ట్ చేస్తే పేషెంట్కి రకరకాల సమస్యలు రావచ్చు. ఏ సమస్యలు రావచ్చు, మెడ నొప్పి ఎక్కువ అవుతాయి. మెయిన్ పేషెంట్కి మెడ బీసిపోయి మెడకు సంబంధించి కదలకు ఏమాత్రం కదిపినా మెడ నొప్పి వచ్చి చాలా బాధపడుతూ ఉండొచ్చు. లేదా మెడ దగ్గర నుంచి చెయ్యి లాగటం వచ్చి చెయ్యి మొత్తం లాగి రాడిక్యులర్ పెయిన్ అంటమాట, అలాంటిది రావచ్చు. లేదా హ్యాండ్ గ్రిప్ వీక్నెస్ కానీ, మజిల్ వీక్నెస్ కానీ, స్పర్శకు సంబంధించిన నరాలు తేడా కానీ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఎప్పుడైనా మెడ నొప్పి వచ్చినప్పుడు మెడకు సంబంధించి ఈ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయో లేవనే మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసిన తర్వాత పేషెంట్ని ఎగ్జామిన్ చేసి ఎగ్జామినేషన్ ఫైండింగ్స్ అనేవి నోట్ చేస్తామన్నమాట. ఆ నోట్ చేసిన తర్వాత పేషెంట్కి ఏం టెస్టులు అవసరం అన్నమాట. రొటీన్ టెస్టులు షుగరు, కీళ్ళవాతం ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా కొన్ని కేసుల్లో మెడకు సంబంధించిన నొప్పులు ఇలాంటివి రావచ్చు అన్నమాట. వాటితో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటంటే ఎక్స్రే. ఎక్స్రేలో వెన్నుపూస ఎట్లా ఉంది, దీనికి సంబంధించిన డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయనే తెలుస్తుంది. ఈ ఎముకలకి సంబంధించిన ప్రాబ్లం ఏమైనా ఉంటే మెడకు సంబంధించి ఎక్స్రేలో చాలా వరకు తెలుస్తుంది అన్నమాట. ఎక్స్రే కాకుండా ఇంకేమైనా టెస్టులు ఉన్నాయా మెడకు సంబంధించి? ఎస్, డెఫినెట్లీ మెడకు సంబంధించి పెద్ద ఎక్స్రే, పర్టికులర్గా ఎంఆర్ఐ అంటాం, ఇన్వెస్టిగేషన్ ఆఫ్ చాయిస్ అంటమాట. అలోపతి వైద్య విధానంలో మెడ నొప్పికి కరెక్ట్ టెస్ట్ ఏంటంటే ఎంఆర్ఐ చేయిస్తే మెడకు సంబంధించిన డిస్క్లు కానీ, రూట్స్ కానీ ఇలాంటివి ఏమన్నా తేడా ఏమన్నా ఉందా, లేదా లోపల ఏమన్నా ట్యూమర్స్ కానీ ఏమన్నా ఉన్నాయా, లోపల ఏమైనా ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా లేదా అనేది కూడా వెంటనే తెలిసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఎంఆర్ఐ అయిపోయిన తర్వాత పేషెంట్ గురించి క్లినికల్గా జడ్జిమెంట్ వస్తుందన్నమాట. ఈ పేషెంట్కి కేవలం మెడ నరాలకు సంబంధించిన ప్రాబ్లం, ఇంకేమైనా సీరియస్ కారణాలు ఏమైనా ఉన్నాయో లేవో అనేది తెలుస్తుందన్నమాట. సీరియస్ కారణాలు ఉంటే వెంటనే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. అలాగే సింపుల్ కాజ్ అయితే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. జనరల్గా ఈ మెడకు సంబంధించి ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు చాలా కేసుల్లో ఎనాల్జిక్స్, మజిల్ రిలాక్సెంట్స్, పెయిన్ మాడ్యులేటర్స్ ఇట్లాంటివి ఇస్తే తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. ఒకవేళ అలా కాకుండా ఏమైనా ప్రమాదకరమైన లక్షణాలు కానీ ఇలాంటివి ఉండి ఎంఆర్ఐలో కొంచెం ప్రమాదకరమైన చేంజెస్ ఉంటే వెంటనే ట్రీట్మెంట్ ఆప్షన్స్, అది రకరకాల కారణాన్ని బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్ ఉంటుంది. కొన్ని కేసులకి సర్జరీ అవ్వచ్చు, కొన్ని కేసులకి మెడిసిన్స్ అవ్వచ్చు, కొన్నిటికి మిక్స్డ్గా రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమైనా ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. వీటితో పాటు పేషెంట్కి సంబంధించి జనరల్గా చాలా కేసుల్లో ఎనాల్జిక్స్ విత్ రెస్ట్ సరిపోతుంది. కొంతమందికి మెడకి పట్టి కాలర్ ఇస్తామన్నమాట. సర్వైకల్ కాలర్ ఇస్తే మెడకి
స్టెబిలిటీ వచ్చి చాలా వరకు పెయిన్ తగ్గుతుందన్నమాట. చాలామంది ఏంటంటే మెడ నొప్పిని నెగ్లెక్ట్ చేస్తారు. మెడ నొప్పిని నెగ్లెక్ట్ చేసి బాగా మొదలుపెట్టేసి ఈ వెన్నుపూసలో మార్పులు వచ్చే వరకు ఆగుతారు. వచ్చి మార్పులు బాగా అడ్వాన్స్ అయిన తర్వాత మా దగ్గరికి వస్తూ ఉంటారన్నమాట. ఈ రోజుల్లో చాలామంది మామూలుగా సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వట్లేదు. దానివల్ల వైటమిన్ డి అనేది తగ్గిపోయి బోన్స్ వీక్ అవుతున్నాయి. వాళ్ళకు కూడా మెడకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయి. అదే కాకుండా కార్బొనేటెడ్ డ్రింక్స్ అంటాం, సోడాలు ఇలాంటివి ఎక్కువ తీసుకున్నా, సిగరెట్లు ఎక్కువ తాగినా, ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నా బోన్ డెన్సిటీ తగ్గిపోయి ఈ మెడకు సంబంధించి స్పైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావచ్చు అన్నమాట. సో ఇలాంటి అలవాట్లు ఏమైనా ఉంటే ఖచ్చితంగా తగ్గించుకోవాల్సి వస్తుందన్నమాట. ఇదే కాకుండా మీరు ఎప్పుడైనా సరే మెడకు నొప్పి వచ్చినప్పుడు వెంటనే మమ్మల్ని కనుక సంప్రదించినట్లయితే దానికి సంబంధించి పేషెంట్ని ఎగ్జామిన్ చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి చెప్పగలం. థ్యాంక్ యూ.